సర్వే చేసి బీసీ రిజర్వేషన్లను ఏదో ఒక రకంగా పట్టాలు ఎక్కిద్దామనుకున్నా తనని రాళ్లతో కొడుతున్నారని, తమ పార్టీ నేతలే మీటింగ్లు పెట్టి తనను విలన్గా చేసి మాట్లాడుతున్నారని, కులగణన చేయని వాళ్లను మంచోలుగా పొగుడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. లెక్కలు చెప్పకుండా తప్పించుకున్న వాళ్లను మంచోళ్లని చేసి బీసీ లెక్కలు తేల్చిన తనను చెడ్డోనిగా చూస్తూ ఎలా అని ఆయన కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలను ప్రశ్నించినట్టు సమాచారం. పార్టీలో మిగిలిన విషయాల్లో విభేదించిన తనకు ఇబ్బంది లేదని, కానీ కులగణన విషయంలో మాత్రం తనకు సహకరించాలని వారిని వేడుకున్నట్టు సమాచారం. ప్రజాభవన్లో కాంగ్రెస్ బీసీ నేతతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. కులగణన సర్వే బలహీన వర్గాల భావోద్వేగమని, ఎవరూ చేయని పనిని తాను చేశానని, కర్ర పట్టుకొని కాపాడుకుంటారో లేదంటే మౌనంగా ఉండి నష్టపోతారో మీ ఇష్టం అంటూ బీసీ నేతలను ఉద్దేశించి సీఎం నిష్టరమాడినట్టు రచ్చ జరుగుతున్నది. ఎవరైనా గిట్లనే ఏదో ఒకటి చెత్తబాగులు వాగి ఇది తప్పు లెక్కలని అంటారని చెప్పి ప్రతి 94,863 మంది ఎన్రోలర్స్ 150 ఇళ్ళకి ఏదైతే లెక్కలు రాసుకొచ్చారో ప్రతి 150ను బెండలు కట్టి మనం ప్రభుత్వం వీటిని దాచిపెట్టింది. ఇవాళ ఏ బ్లాక్లో ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళని చెప్పమని ఉంది. మనం ఆ బెండలు తీసి ఓపెన్ చేసి పోదాం ఆ ఊర్లో ఆ బ్లాక్లో పోయి మళ్ళీ క్రాస్ చెక్ చేయడానికే మనకు రెడీగా ఉంది. కంప్యూటర్ల సమాచారమే కాదు, రాసుకొచ్చిన సమాచారం కూడా ఈరోజు మన దగ్గర స్పష్టంగా నిక్షిప్తం చేసి పెట్టినము. రేపు ఎవడైనా మన ప్రాసెస్ను మన విధానాన్ని తప్పుపట్టి ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకరితో కోర్టులో కేసు వేయించి ఈ ప్రాసెస్నే తప్పుపట్టి మొత్తం ఈ తీసుకున్న ప్రక్రియనే మొత్తం నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మెటిక్యులస్గా ఈరోజు ఇట్లా సమాచారాన్ని సేకరించి డేటా ఎంట్రీ చేసి ఇచ్చేసినాం. ఇందులో మనకు వచ్చిన సమాచారం ఏంది? మొత్తము మనకు 3,54,74,554 మంది ఇందులో సమాచారంలో పాల్గొన్నారు. ఇది మనం రాసుకొచ్చింది కాదు. ఈ కుటుంబాలందరూ బయటికి వచ్చి ఇంత జనాభా మనతోని వాళ్ళు నమోదు చేయించుకున్న జనాభా. ఇప్పుడు జనాభా 4 కోట్లు ఉంది, లేకపోతే జనాభా మాది తగ్గింది, లేకపోతే మాది ఇంకో కొందరిది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఏదైతే అంటురో ఇది సెల్ఫ్ డిక్లేర్డ్ డేటా. ఇది ప్రభుత్వం ఇష్టంగా కూర్చొని ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని రాసింది కాదు. ఇల్లు తిరిగి ఇంటి వాళ్ళని అడిగి ఇంటి వాళ్ళు ఇచ్చిన సమాచారం మీద అప్లికేషన్ మీద వాళ్ళు సంతకం పెట్టుకొచ్చి ఇచ్చినాం. ఇప్పటి వరకు ప్రభుత్వంలో నమోదు చేయించుకున్న వాళ్ళు 3,54,77,554 మంది ఈ రోజు మన దగ్గర నమోదు చేయించుకున్నారు. ఈ కుటుంబాలు ఎన్ని అంటే టోటల్గా దాదాపుగా ఈ కుటుంబాలు అన్నిటిని కూడా 1,12,00,000 పైగా కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. ఈ మిగతా వాళ్ళు ఏదైతే 3 లక్షల పైచిలకు కుటుంబాలు పాల్గొనలేదో ఒక అంచనా 16 లక్షల పైగా జనాభా 3,56,000 కుటుంబాలు మనకి ఇందులో మన ఇండ్లు గుర్తించిన వాళ్ళు, మన ఇంటికి స్టిక్కర్ అంటించిన వాళ్ళు నమోదు చేయించుకోలేదని ఒక అంచనాకు వచ్చినాము. ఈరోజు ఈ మొత్తం ప్రక్రియనే తప్పు పడుతుంది. నేను ఇక్కడ ఉన్న మా బీసీ సోదరులు నేను అడిగేది ఒకటే, ఈరోజు ఈ ప్రక్రియను తప్పు పట్టడం ద్వారా మొత్తం ఈ వ్యవస్థని కుప్పగూల్చాలని ఒక కుట్ర జరుగుతుంది. మనోళ్ళు కూడా తెలిసి తెలియక ఏదైనా చిన్నది పెద్ద తప్పు జరిగితే మేము సరిదిద్దుకుంటామనో, లేకపోతే అవునా అట్లా జరిగిందా అని మన దాంట్లో ఉన్న వాళ్ళే వాళ్ళ అతి తెలివితేటలు ప్రదర్శించి, లేకపోతే వాళ్ళ గుర్తింపు కోసం